అరే గోపి, ఏనన్నా భోంచేసావా? అది అది అప్పుడే తాగేసావా? ఆ, 2 రోజుల నుంచి నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదే. అది కాదురా. మర్చిపోయాను, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సర్లే, జాగ్రత్త. రేయ్, అర్చన, ఇదిగో పూలు పళ్ళు. ఏంటిది? ఇన్ని పూలు పళ్ళు తెచ్చావు? దేనికేంటి? తినడానికి. ఇన్నా? రేపటి నుంచి ఇన్ని తీసుకురావద్దు. ఏంటి తీసుకురావద్దా? ఏంటి, ఎంత లేదన్నా రోజుకి 50 రూపాయలు అవుతాయి. అంటే నెలకి 1500. అవసరమా? అర్చన, తినే తిండి కూడా లెక్కలేసుకుంటావా చెప్పు? నువ్విలా పళ్ళు అవి తింటేనే కదా ఓపికొచ్చి పని చేసుకోగలవు. అసలు తీసుకురావద్దు అనడం లేదు. వారానికి 2 రోజులు తీసుకొస్తే చాలు కదా. మా ఇంట్లో కూడా అలాగే తెస్తారు. మేమంతా ఆరోగ్యంగానే ఉన్నాం కదా. వచ్చే సంపాదన వడ్డీలకే చాలటం లేదు. ఇందులో పళ్ళు పూలు అంటే అప్పులెలా తీరుతాయి? బండి పెట్రోల్ నుంచి తినే గింజ వరకు కొంచెం పొదుపుగా ఉంటేనే మన అప్పులన్నీ తీర్చగలం. అర్చన, ఈ విషయంలో నేను సాధారణంగా ఎవరి మాట విన్ను. కానీ ఎందుకో నీ మాట మాత్రం వినాలనిపిస్తోంది. ఎందుకంటే నువ్వెప్పుడు మంచి చెప్తావన్న నమ్మకం. సర్లే, నువ్వు చెప్పినట్టే చేస్తాలే. లెగవయ్యా, లెగమన్నది నిన్నే. లెగ, ముందు పైకిలే. అమ్మో, అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావయ్యా? నువ్వు పెద్ద వీరుడివనా, ధీరుడివనా, మగధీరుడివనా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదురా. నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఆ కిరాణా షాప్ అయినా నాకు మొత్తం చెప్పేశాడు. నువ్వు లేకపోతే, నువ్వు తేకపోతే మేము చచ్చిపోతాం అనుకున్నావా? నేనేమో నువ్వు బాధ్యతగా 4 స్నేహితులను అడిగి కిరాణా సామాను తెచ్చావనుకున్నాను. కానీ నువ్వు, నేను ఎవరి దగ్గరికైతే వెళ్ళి నీచంగా చెయ్యి చాప అడగకూడదు అనుకున్నానో అక్కడికే వెళ్ళి బెచ్చం ఎత్తుకొని తీసుకొచ్చావు. బిచ్చమేమిట్రా? చచ్చా, ఈ బతకడం కన్నా మేము చచ్చినా బాగుండేది. వాసు, మాట్లాడుకో, నువ్వు అస్సలు మాట్లాడుకో. నీకెలాగో గౌరవ మర్యాదలు సిగ్గుసరం లేవు. నువ్వు నీ పని ముగించుకోవడానికి నువ్వే పనైనా చేస్తావు. నీలాగే మేము అనుకున్నావా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను. మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ బిజినెస్లో మేము బాగా సంపాదించుకోగలమని ప్రూవ్ అయింది. ఇక మీదట మేము ఎవరి దయ దాక్షిణ్యాలు దాన ధర్మాల మీద బ్రతకాల్సిన అవసరం లేదు. కావాలంటే వాళ్ళకి ఓ ముద్ద పడేస్తామని నీ పెద్ద కొడుకు చెప్పు. నీదో జన్మ, నువ్వో మనిషి. అమ్మా, అమ్మో, ఆకలే. అమ్మా, 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 ఏం చేస్తున్నావే? పప్పు కడుగుతున్నాను రా. పప్పు లేదు, గిప్పు లేదు, తీసుకెళ్ళి ఇంట్లో పోసిరా. ఏమైందిరా? చెప్తున్నాను కదా, ఇంట్లో ఉన్న కిరాణా సామాను మొత్తం తీసుకెళ్ళి ఇంట్లో పడాయి. ఎందుకురా అంత కోపం? అసలేం జరిగింది? ఇక నుంచి మనకి ఎవరో బిచ్చం వేస్తే బ్రతకాల్సిన అవసరం మనకు లేదే. మన బిజినెస్ సూపర్గా నడుస్తుంది. 5 ప్యాకెట్లు అడిగే వాళ్ళు 10 ప్యాకెట్లు, 10 ప్యాకెట్లు అడిగే వాళ్ళు 20 ప్యాకెట్లు అడుగుతున్నారమ్మా. సూపర్ లాభం అమ్మా. మంచిదే కదరా. మరైతే ఆ సామాన్లు అక్కడ పోసే ఇక్కడ పోసే అంటావేంట్రా? ఆ రోజు ఆయన గారు 4 సాయం అడిగి కిరాణా సామాన్ తీసుకొచ్చానన్నాడుగా. అవును. అదంతా పచ్చి అబద్ధమే. ఆ కిరాణా సామాన్లు దైతాలు చిప్పించింది ఈయన గారేనంట. చచ్చిపోతున్నానురా. నేనప్పుడే అనుకున్నాను ఇదంతా అన్నయ్య ఏర్పాటు చేసుంటాడని. ఏంటే అన్నయ్య అన్నయ్య అని ఆయన అంటావు? ఎప్పుడైనా నన్ను అన్నయ్య అని పిలిచావే నువ్వు?
అసలు మనం వాళ్ళని దూరంగా ఉంచాక కూడా మనల్ని వాళ్ళే పోషిస్తున్నట్టు ఎదవ బిళ్ళపలని దేనికమ్మా? మనకి ఎలాంటి ముష్టేది మనకు అవసరం లేదు. ముందు ఇవన్నీ తీసుకొని వెళ్ళి పారబోసరా. పోసేసిరా అని అంటున్నావే, వాడితో ఇన్ని రోజులుగా తిన్న లెక్క సరిపోతుందా? ఊరికి అంటే సరిపోదు. నిన్నటి కన్నా మనకి ఈవేళ డబల్ ఆర్డర్ ఇచ్చారే. ముందు ముందు మనం ఇంకా కష్టపడి సంపాదించబోతున్నాం. ఎవ్వరు ఊహించినంత పెద్ద బలం అవ్వబోతున్నాం. 1వ తారీఖు కలి కిరాణా సామాన్ల డబ్బు మొహాన్ని కొట్టేస్తానే చూడు. చిచి, ఈ మనిషి ఇలా చేస్తాడు అనుకోలేదురా. ఆయనకి రోషం పౌరుషం లేదు, మనకు కూడా లేదనుకున్నాడా? ఆయన్ని అమ్మా నేను బాగా చీవేట్లు పెట్టానే, కానీ మనిషి మొత్తంలో పడుకొని నిద్రపోతున్నాడు. పొద్దున్న లేచాక చెప్తాను ఆయన సంగతి. ఈ సరుకులన్నీ తీసుకుని వెళ్ళి వాకిట్లో పోసరా అమ్మా. ఒరేయ్, బుద్ధిందా నీకు? 1వ తారీఖు కల్లా డబ్బులు వాళ్ళ మొహాన్ని పడేస్తారన్నావుగా. మళ్ళీ సరుకులు అక్కడ పోయడం ఎందుకురా? ఆ పడేసే డబ్బులేమో వాళ్ళ మొహాన్ని పడాయి. అంతేనంటావా? సరేనే, నువ్వు చెప్పినట్టే చేస్తానే. అది సరే గానీ ఇక మీదట ఇలా చేస్తే నా సంగతి తెలుసు కదా, నేను మనిషినే కాను. అమ్మా నేను అలా షాప్కి వెళ్ళి 25 కిలోలు ఉప్పుడు బియ్యం, 5 కిలోలు మినపప్పు తీసుకొస్తానే. ఒరే వాసు, ఏంటమ్మా? పిండమ్ముకొచ్చావు కదరా, ఆ డబ్బులేవి? ఇక నుంచి ఆ లెక్కలన్నీ నేను చూసుకుంటానే, నువ్వు నీ పని చూసుకో చాలు. సరేలేరా. ఆ రాణి, ఆ తర్వాత బుక్కు పెన తీసుకొని నా రూమ్కి రా. అమ్మ రేవతి, ఆ పక్కింటి వాళ్ళకి పిండప్పు చెప్పాలి. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఈలోగా కూర మాడిపోకుండా చూడమ్మా. బావా, నేను మీతో ఓ విషయం మాట్లాడాలి. నేను ఇలా మాట్లాడడం మీకు నచ్చదని తెలుసు, కానీ ఇది మామయ్యకి సంబంధించిన విషయం. మాట్లాడక తప్పట్లేదు. ఏంటమ్మా అది? మావయ్య 2 రోజుల నుంచి పస్తులుంటున్నారు. ఏమంటున్నావు? అవును బావా. అయినా కష్టపడి పనిచేసే వాళ్ళే ఏం మాట్లాడకుండా తిని వెళ్తున్నారు. మీరేంటి వంకలు పెడుతున్నారు? మాట్లాడకుండా తినండి. నాకు భోజనం వద్దులే అమ్మా. అన్నం గిన్నెలో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తే ఏం చేయాలంట? అన్నం తీసుకెళ్లి కుక్కలకి పెట్టాలా? వద్దులే అమ్మా, నేనే పారేస్తాను. ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దమ్మా, చల్లగా ఉండు తల్లి. అది బావా జరిగింది. అక్క మీద చాడీలు చెప్తున్నానని అనుకోకండి. నా దిద్దులు దొంగిలించాడని అక్క మామయ్య మీద ఇంత కోపంగా ఉంది. నేను మామయ్యని ఎంత బ్రతిమలాడినా కానీ ఆయన తినలేదు. ఆయన ఆరోగ్యం పాడైపోతుంది. ఎలాగైనా మావయ్యకి తినిపించండి బావా, లేకపోతే కష్టం. రా భోంచేద్దు గాని. ఎలా తినమంటావు అర్చన? 2 రోజుల నుంచి మా నాన్న ఏమీ తినకుండా పస్తులుండి నిద్ర పట్టక అరుగు మీద అటు ఇటు దొరులుతుంటే నేను ఇక్కడ తృప్తిగా భోంచేనా? నేను మనిషినే. అరే, మా నాన్న దొంగతనం చేయలేదన్న విషయం నీకు తెలుసు. నువ్వు ఆ విషయాన్ని నమ్మలేకపోయావా? దుద్దులు పోగొట్టుకున్న రావత్కున్నపాటి ప్రేమ నీకు లేకుండా పోయిందా? అడిగేది నిన్నే, సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుందని అర్థమేంటి? అర్చన, చెప్పర్చన, మా నాన్న చేసిన పాపం ఏంటి? నీ మనసు మావయ్య మనసు గాయపరచాలనో లేకపోతే మావయ్య మీద కోపంతోనో నేను ఇవన్నీ చేయలేదు. మరెందుకు ఇలా చేసావర్చన? అన్నం పెట్టకుండా ఆయన కడుపు మార్చింది ప్రేమతోనా, ఆపేక్షతోనా, అభిమానంతోనా, ఆప్యాయతోనా? అవును, వాటితోనే. ఏంటి తమాషాగా ఉందా? తమాషా కాదు, అసలు జరిగిందేంటో చెప్తాను విను. రావోయి చందమామా, మా వింత గాథ వినుమా. రావోయి చందమామా. ఏమయ్యా? ఏమిటి చందమామను పిలిస్తే ఇదొచ్చింది? ఇదిగోనయ్యా. ఏంటిది? వాసు పెసరట్లు వేయమన్నాడయ్యా, వేశాను. ఇంతలో నువ్వు గుర్తొచ్చావు. పెసరట్టు అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే వేడివేడిగా వేసి తీసుకొచ్చాను. ఇదిగో తిను. ఏంటే చంద్రముఖి, మాడిపోయిన తొక్కు ముక్కడు పట్టుకొచ్చి అట్టు అంటున్నావు? అట్టు
నీకేమైనా మతి చెడిందిటే శశిముఖి? అయినా నేనేమైనా అన్నం నీళ్ళు లేకుండా అల్లాడుతూ దొరలాడుతున్నాను అనుకున్నావా? ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ తీసుకొచ్చి పెడితే తినటానికి నాకేమైనా పిచ్చి పెట్టింది అనుకున్నావా? తీసుకెళ్ళా. నాకు నా పెద్ద కోళ్ళు మహాలక్ష్మి ఉందే. వేళకి ఏది కావాలో ఏం కావాలో అది క్షణాల్లో కన్నతల్లిలా కడుపు చూసి మరీ పెడుతోంది. ఎన్ని జన్మలెత్తినా ఆ చేతి వాటం నీకు రాదు. సాదా సీదా చారు పెట్టినా అమృతంలో ఉంటుంది. అది తింటే స్వర్గం స్వర్గం కనబడుతోంది. అట్టుట అట్టు చూస్తేనే డోకొస్తోంది. లే, ఏదో అది ఇది తీసుకొచ్చి పెట్టి ఈ రంగయ్య గారిని బురుడి కొట్టిద్దామని చూస్తున్నావేమో. నెవర్. నీ పప్పులు నా దగ్గర ఏమీ ఉడకో. అండర్స్టాండ్? ఐఆమ్ ఓబో. ఏవయ్యో, పోనీలే అని ప్రేమగా తీసుకొస్తే ఇలా పేట్రేగి మాట్లాడుతున్నావే? అయినా నిన్నేం లాభం లేదయ్యా. గుడ్డిగురానికి ఉలవలు పెట్టి మేపినట్టు నిన్ను మేపి చెడగొడుతున్నారు. పెద్ద కోడలు నెత్తిని పెట్టుకుంటున్నావు కదా, ఎప్పుడో నెత్తి మీద పడేయమని తంతుంది. అదేమి నీ మీద ప్రేమతో పెట్టడం లేదయ్యా. నిన్ను నన్ను విడదీయాలన్న కుళ్ళుతో నీ కడుపు నింపుతుంది. ఊరికే పొంగిపోకు. ఎప్పుడో ఒకప్పుడు ఆ పొంగు చల్లారిపోతుంది. అప్పుడు తెలుస్తుంది. హ, ఆపవే నీ శాపాలు. అవన్నీ నీకే తగులుతాయి. నా కాళ్ళు పట్టుకుని అమ్మా ఆకలి, అయ్యా ఆకలని అడిగే రోజు నీకే వస్తుంది. ఈ రంగయ్యకి ఆ స్టేజ్ ఎప్పటికీ రాదు. నా కొడుకు కోడలో దగ్గర నేనున్నంతకాలం నాకు తిండికి బట్టకి ఏమీ లోటు లేదు. ఆహా, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా నీ కర్మ. ఇటువంటి సేవ. అది జరిగింది. ఈ వయసులో అత్తయ్య మామయ్య విడిపోవడానికి కారణం మనం కాకూడదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా సంతోషంగా ఉండాలి. దానికోసం మామయ్య మారి అత్తయ్యతో కలిసి ఉండాలి. దానికోసమే నేను ఇవన్నీ చేశాను. మరొక ఉద్దేశం నాకు లేదు. ఆడదానికి ఎంతమంది బంధువులున్నా ఆదరణ ఆప్యాయతలు దొరికేవి భర్త దగ్గరేనండి. ఆ భర్త నుంచి దూరంగా వెళ్తే ఆ మనసు పడే బాధ వేదన నేను అనుభవించిందాన్ని. అందుకే అత్తయ్య మావయ్య విడిపోకుండా ఉండాలనే నేనిలా చేశాను. ఈ విషయం నేను నీతో ముందే చెప్పుంటే మావయ్య పస్తులుండడానికి నువ్వు ఒప్పుకోవు. ఇప్పట్లాగే అప్పుడు కూడా నా మీద కోపం తెచ్చుకుంటావు. అందుకే చెప్పలేదు. నేనేదైనా తప్పుగా చేసుంటే చెప్పు. ఇప్పుడే మావయ్య దగ్గరికెళ్ళి క్షమాపణలు అడిగి అన్నం తినేలా చేస్తాను. వద్దర్చన, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయనకి అన్నం పెడితే నువ్వనుకున్నట్టుగా జరగదు. ఒకరోజు ఆగుదాం. ఆవిడ నాన్న కలుస్తారేమో చూద్దాం. లేకపోతే ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దాం. సరే రా, భోంచేద్దు గాని. వద్దర్చన, మా నాన్న 2 రోజుల నుంచి భోంచేయలేదు. నాకు ఎందుకో ఈరోజు తినబుద్ధి కావట్లేదు. వద్దులే. సార్, ఎమ్మెల్యే గారు ఎలాగైనా ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇస్తారు కదా సార్? నేను చూసుకుంటాను లేవయ్యా. ఓకే సార్. ఎవడో చెత్త ఎరుకునే వెధవలా ఉన్నాడు. పడి చావడానికి ఈ కారు దొరికిందిరా. లేవరా లే. రే శేఖర్, నువ్వా? రే, ఈ ఏరియా నీది కాదు కదరా. వీడు నీకు తెలుసా? తెలుసు సార్, గంజాయి అమ్ముతుంటాడు. లేదు సార్, ఇప్పుడు గంజాయి అమ్మటం లేదు, కాగితాలు ఏరుకొని బతుకుతున్నాను. ఏంటి, గంజాయి అమ్మడం మానేసి కాగితాలు ఏరుకుంటున్నావా? నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా? కహానీలు చెప్తున్నావా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. నేను తప్పుడు పనులు చేస్తున్నాను కాబట్టి ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఎవరూ నాకు సాయం చేయట్లేదని ఆ అమ్మ అర్థమయ్యేటట్టు చెప్పింది. ఓ దారి చూపించింది ఆ వరలక్ష్మమ్మ. ఆ అమ్మే చెప్పకపోతే ఇంకా నీచమైన పని చేస్తూనే ఉండేవాడిని. పర్వాలేదురా, నీ బుద్ధి మార్చిందంటే మామూలు విషయం కాదు. ఎవర్రా వరలక్ష్మమ్మ? ఈవిదే సార్, అలా అయినా కాగితాలు రాస్తుంటారు. ఓహో, ఆ వరలక్ష్మమ్మ.
ఇదిగో వాడేదో కథలు చెప్తున్నాడు, నువ్వు నోరు మూసుకొని ఉంటున్నావు. పద. సార్ వీడు చెప్పే వరలక్ష్యం ఎవరో కాదు సార్, మీకు తెలుసు సార్. మీ అమ్మాయి గారి కేసులో లోపల పెట్టి ఉతికి ఆరేశామే ఆ గోపి అత్తగారు సార్. మీ కళ్ళల్లో కారం కొట్టి మోసం చేసిన ఆ చింతామణి వియ్యపురాలు సార్. రేయ్, నా కూతురు చచ్చిపోయిందని చెప్పానా? మళ్ళీ నా కూతురు గురించి మాట్లాడతా. పద పద పద. సరేరా, వస్తాను. రాణి, రాణి, ఏంటమ్మా? గిన్నెలన్నీ కడిగేశావా? కడిగేశాను. ఇదిగో చూడు, ఈ పిండికి గిన్నె సరిపోదు గాని పెద్ద గిన్నె పట్టుకురా. అలాగే అమ్మా. అమ్మా, ఇదిగో బియ్యం మినపప్పు తీసుకొని వచ్చానే. ఏ బియ్యం తీసుకొచ్చావురా? దోశల బియ్యమే. ఆ బియ్యం దోశలకు బాగుంటాయన్నాడా? ఆ షాపోడు సూపర్కి వస్తాయన్నాడమ్మా. సర్లే, తీసుకెళ్లి లోపల పెట్టు. సరే అమ్మా. అమ్మో అమ్మో, ఆకలి దంచేస్తోంది నాయను. అమ్మో. రేవతి, పనంతా అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. అయ్యో, కరెంటు పోయిందేంటి?